బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను హైదరాబాద్ గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. గత 17వ శతాబ్దంలోనే బహుజన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నేటి తరం యువత సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పాపన్న జయంతిని జాతరలా నిర్వహించే వాళ్లమని రేవంత్ రెడ్డి తెలిపారు. 300 సంవత్సరాల పైననే పిలాషాపూర్ గ్రామంలో సామాన్య గీతా కార్మికుడుగా కళ్ళు గీసే కుటుంబంలో పెట్టి బహుజనులను ఏకం చేసి భువనగిరి కిల్లాను ఆక్రమించి వరంగల్ కిల్లా 30 కిలోలను చేసి మొఘలు సామ్రాజ్యానికి ఎదురొడ్డి అప్పుడున్న దొరలు జమీందారులు భూస్వాములకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కిల్లాని 7 నెలల వరకు పాలించిన మహాత్ముడు సర్వాయి సర్దార్ పాపన్న యొక్క జయంతి ఉత్సవాన్ని ఇవాళ జరుపుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా